హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటూ ఉన్నానండి. ఫ్రెండ్స్, ఇంకా ఈ బ్లాగ్స్ అన్నీ కూడా ఓల్డ్ అనమాట. అంటే ఓల్డ్ అంటే మరీ ఓల్డ్ కాదు. సో ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ముందు ఒక 3 డేస్ ముందు నుంచి తీసిన వీడియోస్ అన్నీ కూడాను మీకైతే నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట. అంటే వరలక్ష్మి వ్రతం వీడియో అనేది మీకు నిన్న పోస్ట్ చేశాను కదా. సో దాని తర్వాత దాని ముందు జరిగిన వ్లాగ్స్ అన్నీ కూడా నేను ఇప్పుడైతే మీకు షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఇంత ఖుషీగా మా పిల్లలు ఎందుకున్నారంటే కనుక ఈరోజైతే ఎగ్జిబిషన్కి వెళ్ళాలని చెప్పేసి ఒక 1 వీక్ నుంచి అడుగుతూ ఉన్నారు. ఇక్కడ మనం ఉన్న దగ్గర మనకి దగ్గరలోనే టౌన్లో అయితే ఎగ్జిబిషన్ అయితే పెట్టారనమాట. సో అక్కడికైతే వెళ్ళాలని చెప్పి ఒక 1 వీక్గా అడుగుతుంటే ఇంకా ఆయనకి టైం లేదు, ఆయన బిజీగా ఉన్నారని చెప్పేసి అయితే ఇంకా వెళ్ళలేదు. సరే, ఇంకా మొత్తానికైతే ఈరోజు సండే రోజు కుదిరిందనమాట. సో ఇది లాస్ట్ సండే వీడియో అండి. ఇంకా మొత్తానికి ఈరోజు అయితే ఆయనకి టైం కుదిరింది. సో ఈరోజు అయితే రెడీ అయ్యామన్నమాట. ఇంకా మా పిల్లల ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. ఫ్రెండ్స్తో పాటు కలిసి వెళ్తామని చెప్పారనమాట. బట్ కాలం బాగాలేదు కదండి. సో కాలం సరిలేదు, మన పిల్లలు మన కరెక్ట్గా ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళు కరెక్ట్గా ఉండరన్న ఉద్దేశంతో అయితే ఇంకా మేమే తీసుకెళ్దామని చెప్పేసి, అంటే వాళ్ళు హ్యాపీనెస్ అంటే వాళ్ళని బాధ పెట్టకూడదు, వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళకు ఉండాలి, అలాగే జాగ్రత్తగా మనము చూసుకోవాలి. కాబట్టి ఈ కాలం ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్న ఉద్దేశంతో అయితే ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళాము. నేను వీడియో షూట్ చేసుకున్నట్లుంటుంది, నేను పిల్లలతో కూడా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉంటారన్న ఉద్దేశంతో అయితే ఇంక వెళ్తున్నాం అనమాట. సో మా పిల్లలు ఆనందం చూశారు కదా. ఇంతకుముందు ఇలా ఉండేవాళ్ళు కాదండి, చాలా డల్గా ఉండేవాళ్ళు అనమాట. సో నాకు పిల్లలు కొంచెం యాక్టివ్గా ఉంటే బాగుంటుంది అనిపించి నాకు తెలిసిన ఒక గురూజీని అయితే నేను కాంటాక్ట్ అయ్యి, అంటే ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, లేకపోతే పిల్లలు ఎప్పుడు డల్గా ఉండడం కానీ, కొంచెం యాక్టివ్నెస్ అనేది తక్కువగా ఉండేదన్నమాట పిల్లల్లో, ఎవరితో పెద్దగా కలిసేవాళ్ళు కాదు అలాగా. సో ఇంకా ఆలోచించి ఒక గురూజీ గారిని అయితే కాంటాక్ట్ అయ్యి తనకు చెప్పాను మా పిల్లల గురించి అంతా కూడాను. సో మా పిల్లల పేరు, జాతకం ఇవన్నీ కూడా చూసి అయితే ఆ తర్వాత కొంచెం ఉపాయాలు ఉంటాయి కదా, వాటిని అయితే మాకు చెప్పి ఆ సమస్యల్ని పరిష్కరించారు. సో అది మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని ఉద్దేశం. సో ఒక పిల్లలకనే కాదు, మనకి ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడాను వాళ్ళైతే పరిష్కారం చెప్తారనమాట. అదేంటంటే కనుక శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును, గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ 9110 అండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్న వారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులు ఎటువంటి గుప్త ఎటువంటి సమస్యలకైనాను రోజులలోనే పరిష్కారం చెప్పబడును. సో మీకు ఏవైనా ఇంటికి సంబంధించి కానీ, మీకు సంబంధించి కానీ ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఒకసారి గురూజీ గారిని అయితే కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ స్క్రీన్ పైన బ్యానర్ ఇచ్చాను కదా. సో చాలా మంచిగా అయితే మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారు. ఇంకా అయితేను మేము ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా రాగానే అయితే ఇక్కడ పిల్లలు వెయిట్ చేస్తున్నారనమాట. ఒక ఫ్రెండ్ అయితే వచ్చేసింది, తన పేరు మోక్షిత. ఇంకా ఇద్దరేమో రావాలి. సో వాళ్ళు వచ్చేంత వరకు ఇంకా వెయిట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ బయటే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఆ పిల్లల బాధ్యతను నా పైన ఇచ్చారండి. ఎందుకంటే పిల్లల్ని మాత్రమే పంపించాలంటే చెప్పాను కదా మీకు స్టార్టింగ్లో, కాలం సరిలేదు, మనం ఎంత కరెక్ట్గా ఉన్నా చుట్టూ ఉన్న వాళ్ళు కరెక్ట్గా ఉండరు కాబట్టి. సో ఒక్కొక్కసారి మన మిస్టేక్ లేకపోయినా కూడా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతుంటాయి. అందులోనూ ఆడపిల్లలు, ఎదిగే పిల్లలు కాబట్టి మనం కంటికి రెప్పలాగా వాళ్ళని కాచుకొని ఉండాలి. సో ఇంకట్లయితే ఇంకా ఒక 1/2 అవర్ ఏమో బయట వెయిట్ చేసాము. ఇంకా 1/2 అవర్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు. వీళ్ళని మీరు ఇంతకుముందు కూడా చూసుంటారు. మన ఇంట్లో లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం అప్పుడైతే వీళ్ళందరూ కూడా 8 మెంబర్స్ అష్టలక్ష్ములాగా వచ్చిన్నారని చెప్పాను కదా. సో ఓల్డ్ వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. అలాగే ఇంక ఇప్పుడు వీళ్ళంతా కూడా వచ్చారనమాట. ఇంకా హ్యాపీగా ఎంట్రీ అయిపోయాము. ఇక్కడ పలంనేరులో పెట్టారు కొత్తగా. ఎంట్రీ టికెట్ 50 రూపీస్. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఏవైనా మనం జాయింట్ వీల్ కానీ, బ్రేక్ డ్యాన్స్ కానీ, తర్వాత కొలంబస్, ఇంకా వాటర్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ వాటిలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే కనుక ఎక్స్ట్రా 80 రూపీస్, 70 రూపీస్ అట్లా కాస్ట్ అయితే ఉంటాయి. వాటిలో అంతా కూడా ఇంకా ఎంజాయ్ చేయొచ్చు అనమాట, ఇంట్రెస్ట్ ఉన్న వాటిలో. మా పిల్లలు అయితే ధూమ్ధామ్ ఫుల్ ఇంట్రెస్ట్గా ఇంకా ఎంజాయ్ చేశారనమాట బాగా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. ఇట్లా వదిలేసాం వాళ్ళని ఫ్రీగా. వాళ్ళని వదిలేసి వాళ్ళ వెనకాల మేమిద్దరు ఎంజాయ్ చేసుకుంటూ అట్లా వీడియో తీసుకుంటూ మేము కూడా ఎగ్జిబిషన్ చూసుకుంటూ అట్లా వెళ్ళాము. సో ఇంక వీళ్ళు హ్యాపీగా అయితే, అంటే వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చేసాంలేండి.
ఇంకా అయితే లోపలికి ఎంటర్ అవ్వగానే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నారు. ఇంకా అక్కడ నుంచి లోపల వెళ్ళే దారిలో అయితే ఇక్కడ ఫిష్ ఇవన్నీ కూడా పెట్టారనమాట వాటర్లో. సో ఆక్వేరియంస్ ఇంక వాటన్నిటిని కూడా చూసుకున్నారు. అలాగే ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు. అంటే కొన్ని ఫోటో షూట్ కోసం అని చెప్పి ఫారిన్ పిక్స్ అవి అట్లా పెట్టారు. ఇంకా తాజ్ మహల్ ఇవన్నీ కూడా ఇంక ఇక్కడైతే చూడండి. సో ఇంకా అదైతే 50 రూపీస్ అంటండి. ఆ రింగ్ లైట్ ద్వారా మనకి వీడియో అనేది షూట్ చేసి ఇస్తారనమాట వాళ్ళు. మనం అక్కడ మిడిల్లో నిలబడుకొని ఏదైనా పర్ఫామ్ చేయాలనుకుంటే కపుల్స్ కానీ చిల్డ్రన్స్ కానీ ఎవరైనా పర్ఫామ్ చేసుకోవచ్చు అనమాట. మన మొబైల్ పెట్టేసి రీల్ అయితే రెడీ చేసి ఇస్తారు. ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో పోస్ట్ చేసుకోవడానికి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా అలాంటివన్నీ. సో అది కూడా పెట్టేశారు. ఈసారి అంటే మేము లాస్ట్ ఇయర్ కూడా అంటే ప్రతి సంవత్సరం కూడా ఎగ్జిబిషన్కి వెళ్తూ ఉంటాము. బట్ ఈసారి కొత్తగా అది పెట్టారనమాట. ఇంకా అక్కడ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే ఫుల్ ఇంకా షాపింగ్ ఇంకా చేసే వాళ్ళకి చేసినంత షాపింగ్ అనమాట. వెరైటీ ఐటమ్స్ అన్నీ కూడా కొత్తగా తెచ్చేశారు. ఇవన్నీ చూస్తుంటే నాకు ఏం గుర్తొచ్చిందంటే మేము ఓం శక్తి మాల వేసుకొని వెళ్తూ ఉంటాం కదా బయట టూర్లకి టెంపుల్స్కి, అక్కడ ఇలాగే ఉంటాయన్నమాట షాప్స్. సో అక్కడ అవి చూసినట్లే ఇక్కడ అనిపించింది నాకు. ఎందుకంటే మనకి ఏవైనా కొన్ని ఐటమ్స్ దొరకవంటే అవి మనం బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడే తెచ్చుకుంటూ ఉంటాం కదా ఆ ప్లేసెస్లో వెళ్ళినప్పుడు. అలాంటిది అక్కడ దొరికేవి కూడా కొన్ని ఇక్కడ తెచ్చి పెట్టేశారనమాట. సో మంచిగా అనిపించింది. బట్ మేము షాపింగ్స్ అయితే ఏం చేయలేదులేండి ఎక్కువగా. జస్ట్ ఇంకా నార్మల్గా పిల్లలు ఏవో కొనుక్కున్నారు ఒకటి రెండు, అంతేగాని నేను ఇంటికాడే చెప్పేశాను అనమాట పిల్లలకి షాపింగ్స్ అంతా చేయకూడదు. సో జస్ట్ వెళ్ళాలి, మీరు ఏవైనా ఎంజాయ్ చేయాలి, జాయింట్ వీల్ లాంటివి ఎక్కాలనుకుంటే ఎక్కొచ్చు, ఇట్లాంటి గేమ్స్ ఆడొచ్చు అని చెప్పాను. ఇక్కడైతే మా అమ్మాయి గేమ్ ఆడుతోంది, గన్ షూట్ చేస్తుంది అనమాట. ఇక్కడ అంటే బెలూన్స్ అవి బ్లాస్ట్ చేయడం, ఆ గేమ్ అయితే ఆడింది. సో ఇంకా తర్వాత అట్లా ఇంకా ఒక్కొక్క గేమే అయితే ఆడిపిద్దామని చెప్పేసి అయితే లోపలికి వెళ్తున్నాం. ఇవన్నీ కూడా ఎంట్రన్స్లో ఉన్నాయన్నమాట. సో ఈ వీడియో పర్టికులర్గా పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే కొంచెం పిల్లలు చూసే వాళ్ళకి కానీ, కొంచెం టైం పాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కానీ, మనసు బాగాలేకుండా ఉండే వాళ్ళకి కానీ ఈ వీడియో చూడడం వల్ల కొంచెం రిలాక్స్గా ఉంటారు కదా ప్రశాంతంగా అన్నట్లుగా, కొంచెం మీరు కూడా ఎంజాయ్ చేస్తారన్న ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో అనేది మీకు పెడుతున్నాను అనమాట. అంతకుమించి అయితే వేరే పర్పస్ ఏం లేదు. ఇంకైతే ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే కొలంబస్ ఎక్కుతామని చెప్పేసి ఎక్కారనమాట. ఘోరమైన కామెడీ అండి నిజంగాను. మీరు ఇక్కడ నుండి చూడండి స్కిప్ చేయకుండా. అయితే మా చిన్నమ్మ ఎంత ఏడ్చేసిందో భయపడిపోయి, కిందకి దిగిన తర్వాత రచ్చ చేసేసింది. ఇంకా ఏడుస్తూ అందరూ కూడా మమ్మల్నే చూస్తూ ఉండిపోయారు. సో అదొక ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ ఏంటంటే ఎక్కేటప్పుడేమో ఎక్సైట్గా ఎక్కేసింది. బట్ ఎక్కిన తర్వాత అది ముందుకు వెనక్కి స్పీడ్గా వెళ్ళే కొద్దీ ఇంకా ఏడవడం స్టార్ట్ చేసేసింది అనమాట. ఒక రకంగా అవుతుంది కదా గుండెల్లో అంతా మనకి. దానివల్ల కొంచెం భయపడిపోయింది. నాకు అక్కడ అమ్మాయి ఏడుస్తూ ఉంటే నాకు కింద ఆపేయండి కొంచెం, మా అమ్మాయి భయపడుతుంది అన్నట్టుగా ఒక రకమైన బాధ వచ్చేసింది, నాకు దుఃఖం వచ్చేసింది లోపల కూడాను. ఇంకా వాళ్ళు ఆపరు కదా, దాని టైమింగ్ ప్రకారమే ఆపుతారు. ఇంకా ఓన్ అరుస్తుంది అనమాట, ఏడుస్తూ ఇంకా గొడవ పెట్టేస్తూ ఉంది. కిందకి దిగి ఇంకా ఏడ్చుకుంటూ వచ్చి పట్టుకొనేసింది అనమాట గట్టిగా మమ్మల్ని. ఇంకా నేను ఎక్కనని చెప్పేసి నేను ఎక్కేటప్పుడే చెప్పాను, కొంచెం వామిటింగ్ అయ్యేలాగా కళ్ళు తిరిగేలాగా అట్లా ఉంటుంది, భయపడద్దు అని చెప్పి. ఫస్ట్ టైం ఇవన్నీ కూడా ఈరోజు ఎంజాయ్ చేసింది. ఎందుకంటే కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు కదా, దానివల్ల బాగా ఎంజాయ్ చేసింది. కానీ దీంట్లో మాత్రం కొంచెం భయపడిపోయింది. ఆ తర్వాత అన్నీ కూడా బాగా ఎంజాయ్ చేసింది అనమాట. ఇది ఒక్కటే ఏడ్చింది. ఇంకా జాయింట్ వీలు, బ్రేక్ డ్యాన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత ఇంకైతే ఇక్కడ దిగి వస్తున్నారు చూడండి. ఇప్పుడు మా అమ్మ ఏడుస్తూ వస్తుంది, మీకు ఆ రియాక్షన్ చూపిస్తాను ఎంత ఏడుస్తుందని చెప్పేసి. అయితేను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంత ఏడుస్తుందో చూడండి. నేనైతే వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాను. పాపం మా అమ్మ ఏడుస్తూ ఉంటే కూడా ఇంకా ఆపలేదనమాట వీడియో షూట్ చేయడం అయితే. ఇవన్నీ కూడా వాళ్ళకి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ భయం పోయిన తర్వాత చూపించామంటే భలే కామెడీగా ఉంటుంది కదా, అందుకనే షూట్ చేస్తూ ఉన్నాను. సో చూసారు కదండి మా అమ్మాయి ఎట్లా ఏడుస్తుందో, ఫుల్ ఇంకా ఏడుపు అనమాట. ఇంకా తర్వాత ఇది బ్రేక్ డ్యాన్స్, దీన్ని ఎక్కేటప్పుడు మాత్రం ఏడవలేదు, భయం పోయింది మళ్ళీ ఆ తర్వాత. ఎందుకంటే మనతో పాటే మేము ఫ్యామిలీ మెంబర్సే వెళ్ళేవాళ్ళం లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ కూడాను. అప్పుడంతా ఇవేవి కూడా ఎక్కలేదన్నమాట వాళ్ళ భయానికి. బట్ ఇప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, సో ఫ్రెండ్స్ ఉండడం వల్ల ఏమంటే వాళ్ళతో పాటు ఎంజాయ్ చేసింది బాగా. సో ఇక్కడ ఇంకోటి ఏమంటే నా వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, మీరు అది లైట్ తీసుకోండి. ఎందుకంటే నాకు ఫుల్ కోల్డ్ అయిపోయింది ఈ మధ్య అంతా.
కిచెన్ క్లీన్ చేయడం, ఆ తర్వాత డైలీ తలస్నానం చేయడం, ఈవినింగ్ మార్నింగ్ అట్లా చేసుకోవడం వల్ల పూజల కోసం అని చెప్పి బాగా కోల్డ్ అయిపోయింది అండ్ బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసింది. దానివల్ల కొంచెం వాయిస్ కూడా ఒక రకంగా వస్తూ ఉంటుంది, అది అవాయిడ్ చేసేసేయండి. అండ్ ఇక్కడైతే బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కారు మా పిల్లలందరూ కూడాను ఫ్రెండ్స్తో పాటు. సో ఇక్కడైతే ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ నేను ఇంతవరకు ఎప్పుడు కూడా ఇవి ఎక్కలేదు చిన్నప్పటి నుంచి, అండ్ ఇప్పుడు కూడా ఎక్కను అనమాట. ఎందుకంటే నాకేంటంటే ఇలాంటివన్నీ ఎక్కానంటే కళ్ళు తిరగడము, ఇట్లాంటివి చూస్తే కూడా కొంచెం కళ్ళు తిరిగేస్తుంది నాకు, అట్లాంటి ఇబ్బంది ఉంది. అందుకని చెప్పి నేను భయపడి ఇవన్నీ ఎక్కను. నాకైతే వీళ్ళు ఇట్లా అరవడం చూస్తూ ఉంటే వీటిని ఎక్కడం ఎందుకు, ఇట్లా అరవడం ఎందుకు అని అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే అదొక ఇంట్రెస్ట్ కదా, ఈ ఏజ్ పోతే మళ్ళీ రాదు. సో ఏ ఏజ్లో చేయాల్సినవి ఆ ఏజ్లో చేస్తే బాగుంటుంది కదా, అట్లా చిన్న వయసులో చేయాల్సిన. ఇప్పుడు మనం ఇలాంటివి చూసామనుకోండి, మనం ట్రై చేయాలి ఎక్కాలనుకుంటే, అరే మన పిల్లలు ఎంజాయ్ చేయనివ్వని మనం ఎందుకులే అన్నట్లే మనం పిల్లలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. కాబట్టి అంటే పిల్లలు బాగుంటే చాలే, వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తే వాళ్ళని చూసి మనం ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నామంటే ఇంకా అదే ఒక ఇదనమాట. అట్లా చిన్న వయసులో మనం కూడా ఇలాంటివి కొన్ని చేసి ఉంటాం కదా. సో ఇప్పుడు కొంచెం బాగా ట్రెండీగా నడుస్తూ ఉన్నాయి, కానీ అప్పట్లో అంత లేవులేండి. అండ్ ఇంక ఇప్పుడైతే నెక్స్ట్ ఇక్కడ ఏమంటారు, పీచు మిఠాయ, క్యాండీ ఏదో అంటారు కదా. సో ఇదైతే మేము తీసుకుంటూ ఉన్నాను ఇక్కడ. క్యాండీ క్రష్ ఏదో అంటారు కదండి. సో దీని పేరు అయితే నాకు పెద్దగా తెలియదు. ఇంకా అదైతే తీసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఒక గంట నిలబడ్డాము. ఇక్కడ ఏంటంటే చాలామంది ఇది తీసుకుంటూ ఉన్నారనమాట. బట్ ఇవన్నీ కూడా పెద్దగా తినకూడదు, కానీ ఏదో ఇట్లాంటి ఎగ్జిబిషన్స్కి అట్లా వెళ్ళినప్పుడు ఇంకా పిల్లలు ఇష్టపడుతూ ఉంటారు కదా అని చెప్పి తీసిస్తూ ఉంటాను. ఇంకా అక్కడైతే ఏదో ఎక్కారనమాట పిల్లలు. సో దాన్ని ఇంకా ఆగి వాళ్ళ కిందకి వచ్చేలోపు ఇదైతే తీసిద్దామని చెప్పేసి ఇక్కడ తీసుకుంటున్నాం. నేను తినడానికి అయితే కాదులేండి. బట్ ఇంకా ఇది 40 రూపీస్ 60 రూపీస్ 40 రూపీస్ ఏమో అనుకుంటాను. సో ఇంకొకటి అయితే తీసుకున్నాం. మా పెద్దమ్మ ఇలాంటివి ఏది కూడా తిందు, మామూలుగానే ఏదైనా తీసిచ్చామంటే వద్దు వద్దు వద్దని చెప్తూ ఉంటుంది. ఇంట్లో ఫుడ్ అయినా అంతే, బయట ఏవైనా అంతే అనమాట. ఒక చికెన్ తప్పించి ఇంకేది తినదు. ఇంకా ఇక్కడైతే ఇది సెకండ్ టైము వాళ్ళు ఎక్కారనమాట బ్రేక్ డ్యాన్స్. ఫస్ట్ ఒకసారి ఎక్కొచ్చారు, ఇంకా బాగుంది ఫీలింగ్ అదని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం వెళ్తామని వెళ్ళారు. ఒక్కొక్కరికి ఎంట్రీ టికెట్ 80 రూపీస్. అట్లా 2 టైమ్స్ అయితే వెళ్ళొచ్చారు. ఇంకా తర్వాత జాయింట్ వీల్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, ఇంకా అదొకటి ఎక్కుతామని చెప్పేసి దాన్ని కూడా ఎక్కారనమాట. ఇంకా తర్వాత అయితే అట్లా పిల్లలన్నీ గేమ్స్ ఆడిన తర్వాత మేమైతే ఇంకా కొంచెం ఒక 9-9:30 వరకు అట్లా స్పెండ్ చేసాంలేండి. ఇంకా అక్కడ నుంచి కూడాను బయలుదేరేద్దాము, ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి అయితే రిటర్న్ అయ్యాము. ఇంక రిటర్న్ అయ్యేటప్పుడు ఇంక ఇక్కడ పిల్లలంతా ఆడుతున్నారు. మన పిల్లలు ఎక్కాలంటే ఇవి సరిపోలేండి, ఇవి చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట అవి. ఇంకా తర్వాత దారిలో కొన్ని చూస్తూ రిటర్న్ అయ్యామన్నమాట. ఇంక ఇక్కడైతే ఏంటంటే కొన్ని ఐటమ్స్ పెట్టారు. ఇట్లా బాల్స్ కనుక మనం ఫోకస్ చేసి వాటిలో నంబర్స్ ఉంటాయి కదా, ఎన్ని నంబర్స్ కౌంట్ అయితే అంత టోటల్ కౌంటింగ్కి సరిపడా మనకి గిఫ్ట్ ఏదైనా అక్కడ ఇస్తారనమాట. మనం గెలుచుకోవచ్చు ఏదైనా. అట్లా నాది 22 ఏదో నంబరు టోటల్ కౌంట్ చేస్తే వచ్చింది. దానికి గాను నాకు అక్కడ జల్లెడ కనిపిస్తుంది కదా మీకు, నా చేతిలో పిండి జల్లెడ, అదైతే నేను గెలుచుకున్నాను. ఇంకా తర్వాత మా అమ్మాయి అయితే వేసిన దానికి ఏదో ఇచ్చారు, ఇక్కడ మీకు చూపిస్తాను. బ్రష్లు పెట్టుకుంటాం కదా మనం, టూత్ బ్రషెస్ అవి, అది ఇచ్చారనమాట. మేము 80 రూపీస్ పెడితే 80 రూపీస్కి మాకు ఇవి 2 ఇచ్చారనమాట. అంటే 40 రూపీస్ ఒక్కొక్కరికి, అట్లా 80 రూపీస్ పెట్టాము ఇద్దరు ఆడడానికి. దానికి గాను ఇంకా 2 గెలుచుకున్నాం. మనకు అక్కడ నష్టం కానీ లాభం ఏం లేదు. వ్యాపారం చేసేవాళ్ళు లాభానికే చేస్తారు కానీ నష్టానికి ఎవరు చేయాలనుకోరు కదా. అట్లా ఏదో సరదాగా మా అమ్మాయి ఇష్టపడింది కదా అనేసి ఇంకా అట్లా ఆడామన్నమాట అంతే. ఇంకా అదొకటి గెలుచుకున్నామంటే అదొక హ్యాపీనెస్ కదా. అట్లా ఇంకా నెక్స్ట్ అయితే మీకు ఎంట్రీ అయ్యేటప్పుడు ఇక్కడ చూపించాను కదా, ఇవన్నీ కూడాను బ్యాంగిల్స్, క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ చాలా ఉన్నాయి. ఇంకా మేము వెళ్ళేటప్పుడు లోపల గేమ్స్ ఆడడానికి టైం సరిపోదని చెప్పేసి అయితే వెళ్ళిపోయాము. ఇంకా రిటర్న్ అయిన తర్వాత ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తున్నాం. బట్ మేమేమీ కొనుక్కోలేదులేండి, జస్ట్ అట్లా పిల్లలు చూస్తూ ఉన్నారు. ఏవైనా చూసిన వెంటనే కొనుక్కోవాలని అనుకుంటుంది మా పెద్దమ్మాయి. బట్ మేమేంటంటే ఇంట్లో ఉన్నవే ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు, అన్ని ఉన్నాయన్నమాట. ఎప్పుడు ఎక్కడ వెళ్ళినా తీసుకురావడము. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా అని చెప్పి పండుగల టైంలో, ఫంక్షన్
ఫంక్షన్స్ టైంలో అన్నీ కొనుక్కొచ్చి పెడుతూ ఉంటాను. నాకేంటంటే ఇది ఉంది ఇది లేదనకుండా మనకి కష్టమైన నష్టమైన పిల్లలకి ప్రతిదీ వాళ్ళకి అందుబాటులో పెట్టాలని నేను ఆలోచిస్తాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము పడిన కష్టాలు అలాంటివండి. మా నాన్నకి కొంచెం పరిస్థితులు బాగాలేక కానీ ఏదో ఒక దానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఒకరోజు నా లైఫ్ స్టోరీ కూడా మీకు చెప్తాను. అంత ఇబ్బందులు అంటే మరీ అంత కష్టాలు అయితే పడలేదు, బట్ మేము కొంచెం ఇబ్బందే పడ్డాం. ఫుడ్ వరకు హ్యాపీగా తిన్నాం, కానీ బట్టలకి ఇంకా మా సరదాలకి ఇంకా చాలా వరకు తక్కువే అనమాట మా పరిస్థితి. అలాంటివన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. కాబట్టి నా పిల్లలకి అలాంటి లోటు లేకుండా పెంచాలనే ఉద్దేశంతో నేను ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఏదైనా ప్రమోషన్స్ చేసి అట్లా ఎర్న్ చేసుకున్న మనీతోటి పిల్లలకి ఏవైనా అవసరానికి కావాల్సిన తెచ్చిపెట్టుకుంటూ అట్లా ఇంట్లో ఆయనకి చేదోడు వాదోడుగా అయితే హెల్ప్ చేసుకుంటూ ఉంటాను. సో మిడిల్ క్లాస్ అన్నాక భార్యాభర్త ఇద్దరు కష్టపడాలి, ఇద్దరు సంపాదించిన నాది నీది అనకుండా కలిసిమెలిసి చేసుకొని పోతూ ఉండాలన్నమాట. అప్పుడే సంసారం మరింత ముందుకు వెళ్తూ ఉంటుంది, ఒకరి సపోర్ట్తో ఇంకొకరు. ఇంకా తర్వాత అయితే బయట వచ్చేటప్పుడు ఇక్కడ ఇవేవో పెట్టారు, చాక్లెట్ ఏదో అంట ఇవి. సో వాటిని అయితే ఒక 2 తీసుకున్నారు పిల్లలు ఇద్దరు కూడా. ఇంకా అవి తినేశారు. ఇంక ఇక్కడైతే కూర్చొని ఉన్నాం. మా పెద్దమ్మాయికి ఆలు స్ప్రింగ్ రోల్స్ అవి అమ్ముతూ ఉన్నారనమాట. ఇవైతే కావాలని చెప్తే వీటి కోసం 1.5 అవర్ వెయిట్ చేసామండి. అంత రష్ ఉన్నారనమాట అక్కడ. ఫ్రెష్గా వేసిస్తూ ఉన్నారు, మన ముందరే ఆలు కట్ చేయడం, మన ముందరే ఫ్రై చేయడం అట్లా. సరే అని చెప్పేసి ఇంకా వాటిని అయితే తీసుకొని ఇక్కడ కూర్చొని వేసాం. ఎట్లనో కింద మట్టి లేకుండా ఇలాంటి క్లాత్ వేశారు కాబట్టి కూర్చొని తినడానికి కానీ అంటే రెస్ట్ తీసుకోవడానికి బాగుంది. ఇంకా మేము అవన్నీ తినేసి బయట అయితే వచ్చేసాం. వచ్చిన తర్వాత ఆయన హోటల్కి వెళ్ళారు, ఫుడ్ ఏదైనా తీసుకొని వస్తానని చెప్పేసి. ఇంకా మేమైతే ఏం తినాం, ఫుల్గా తినేసామని చెప్పామన్నమాట. సరే అని చెప్పి ఆయన వరకు తీసుకొస్తానని వెళ్ళారు. ఇంక ఇక్కడైతే కార్లో వాళ్ళు డాగ్ని అయితే పెట్టేసి ఇంకా వాళ్ళ ఎగ్జిబిషన్లోకి వెళ్ళారు. పాపం అది చూస్తూ ఉంది వాళ్ళ కోసం. అండ్ ఇక్కడ మా అమ్మాయికి డాగ్స్ పిచ్చి కదా, తనైతే వెళ్ళి దాన్ని పలకరిస్తూ ఉంటే ఎంత అరుస్తోందంటే భయంకరంగా అరుస్తోందనమాట. నాకైతే ఎక్కడ కొరికేస్తుందని భయం వేసింది. బట్ వాళ్ళు గ్లాస్ అంతా వేసేసి వెళ్ళారు. పాపం అది అక్కడ లోపలనే చూస్తుందనమాట, ఎప్పుడు వస్తారో వాళ్ళని చెప్పేసి. అట్లా ఇంట్లో ఒంటరిగా దాన్ని వదిలేసి రావడానికి భయపడి ఇంకా వాళ్ళు కార్లో తీసుకొచ్చి ఇట్లా వేసి పెట్టేశారు. భలే ఫన్నీగా అనిపించింది నాకు. మా అమ్మాయి దాంతో ఎంజాయ్ చేస్తూ ఉంది. ఎక్కడ డాగ్స్ ఉంటే అక్కడ పరిచయాలు పెంచేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట మా అమ్మాయి. ఇంక మొత్తానికి ఇంటికైతే వచ్చేసాం మేము. ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడే ఎగ్జిబిషన్ నుంచి ఇంటికి రాగానే తలనొప్పి వస్తుంది. ఏమంటే అక్కడ సౌండ్లు కదా, ఫుల్ గొడవలు, గలాటగా రచ్చ చేశారనమాట. అరుచుకుంటూ గోల పెట్టారు అందరూ కూడాను. సో నాకు కూడా ఎక్కాలనిపిస్తుంది, కానీ అవన్నీ నాకు కళ్ళు తిరిగేస్తుంది, వామిటింగ్స్ అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను ఎక్కాను అనమాట. అవి భయం నాకు. ఒకసారి బెంగళూరు వండర్లాకి వెళ్ళి నన్ను బలవంతంగా ఎక్కిచ్చేసి ఇంకా నేనైతే అంటే ఆఫీస్కి అప్పుడు జాబ్ చేస్తున్నాను కదా, అప్పుడు ఆఫీస్కి వెళ్తే అంటే ఆఫీస్ వాళ్ళతో కలిసి వెళ్ళామన్నమాట వండర్లాక్ బెంగళూరుకి. నేను పిల్లల్ని తీసుకొని వెళ్ళాను. అప్పుడు చిన్న పిల్లలు ప్రియా బాంధు ఇద్దరు కూడాను. సో అప్పుడు ఎక్కిచ్చేసారండి బలవంతంగా. నేను అందరూ కలిసి ఆఫీస్ పనిచేసే వాళ్ళంతా కూడాను హెడేక్ వచ్చేసి వామిటింగ్ వచ్చినట్లు అయిపోయి ఇంకా చాలా ఇబ్బంది పడిపోయాను అనమాట, కళ్ళు తిరిగేసి. అందుకని చెప్పేసి నేను ఇంకెక్కడ ఎక్కను, పిల్లల్ని కావాలంటే ఎక్కిస్తూ ఉంటానన్నమాట. అట్లా అన్నీ ఇంక ఈరోజు సండే కాబట్టి హ్యాపీగా పిల్లలతో అయితే ఎంజాయ్ చేయించుకొని మేము కూడా సరదాగా అన్నీ స్పెండ్ చేసేసి అయితే ఇంటికి వచ్చాం. కరెక్ట్గా 6కేమో వెళ్ళాము, కరెక్ట్గా 9:50కి ఇంటికి వచ్చామన్నమాట. సో ఇంకా 10 అయిపోయి వచ్చేస్తుంది. ఇంకైతే పడుకోవాలి. ఇంకా తిండి కూడా ఏం లేదనమాట, అంటే అక్కడే దొరికినవన్నీ తినేసి వచ్చేసాం కాబట్టి ఇంకా నైట్ ఫుడ్ ఏం అవసరం లేదు మాకంతా కూడాను. ఆల్రెడీ మా పిల్లలు అయితే ఇంకా చిన్నమ్మాయి కూల్ డ్రింక్ తాగుతుంది, పెద్దమ్మాయి పడుకునేసింది. ఇంకా నేను కూడా పడుకునేయాలి. నాకైతే చాలా టయర్డ్గా ఉందన్నమాట. రేపటి నుంచి కూడా చాలా పనులు ఉన్నాయి. హౌస్ క్లీనింగ్ పనులు అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో అవన్నమాట. ఇంకా రేపటి నుంచి కూడాను మనకి వ్లాగ్సే వస్తూ ఉంటాయి. సో తప్పకుండా చూడండి, లైక్ చేయండి. జస్ట్ ఇది ఎగ్జిబిషన్ వీడియో అనేది పిల్లలు స్పెండ్ చేస్తారు కదా, మంచిగా ఎంజాయ్ చేస్తారు ఎవరైనా చూసే వాళ్ళని చెప్పి పెట్టారనమాట. నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.